నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. డ్రగ్స్ నిరోధంపై ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సూచనలు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, యువతకు అవగాహన సదస్సులు. ఎస్ఐఆర్ ఫామ్లు దరఖాస్తులు చేసి ఈ నెల 23 లోపు తిరిగి ఇవ్వాలని, మండలాల వారీగా ప్రజలు బిఎల్ఓలకు అందించాలని ప్రజలకు తహసీల్దార్ల పిలుపు. భీమ్గల్ పట్టణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన రాగి ఇందు నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం భీమ్గల్ పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీజీఎండీసీ చైర్మన్ ఈరావత్రి అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేద ప్రజలకు సొంతింటి కలను సాకారం చేయడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కొత్త ఇంటిలో సుఖశాంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొద్రె నాగమణి స్వామి, జేజే నర్సయ్య, మాజీ చైర్మన్ కన్నె సురేందర్, నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నాగేంద్ర, మెండారో ఉప సర్పంచ్ కుంట రమేష్, బాబాపూర్ సర్పంచ్ సమీర్, కాంగ్రెస్ నాయకులు సుంకరి సురేష్, కత్రాజీ శ్యామరాజ్, వీడీసీ అధ్యక్షుడు పతాని కృష్ణ, మూల నితీష్, నిత్యం మహేష్, మనోజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటించి వివాహ శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కూతురు కల్లెడి చిన్నయ్య, బాల్కొండ మాజీ సర్పంచ్ నార్ల నరహరి కూతురు విశ్విత వివాహానికి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేష్ మరియు రాజ్యలక్ష్మితో పాటు పలువురు వివాహ వేడుకలకు హాజరయ్యారు. నవ దంపతులను ఆశీర్వదించి స్థానికంగా వారు ఏర్పాటు చేసిన విందు భోజనం చేశారు. అలాగే ఆత్మీయ బంధువులను సైతం ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ను అనుసరిస్తూ ఎస్ఆర్ఐ ప్రక్రియ అమల్లో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో భాగంగా బిఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో జిల్లా పాలనాధికారిని ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వవలసిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్లుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ యువకులు, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని, చుట్టుపక్కల ఎవరైనా డ్రగ్స్ మత్తు పదార్థాలు సేవిస్తే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ శివాజీ, ఎస్ఐలు రజనీకాంత్, యాజీర్, బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అది కుటుంబ వ్యవస్థను, అదేవిధంగా సమాజాన్ని పీడిస్తున్న చాలా జటిలంగా తయారైంది సమస్య. మారుమూల ప్రాంతానికి కూడా ఆ డ్రగ్స్ ఎడిక్ట్ ఉన్న బారిన పడే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. మనం అది ఒక్క పోలీసు వల్లనే కాదు, దానికి పాఠశాలలు, స్కూల్స్, కాలేజెస్, ప్రజలు, ప్రతి ఒక్కరూ సిస్టంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే దాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజంగా మనం ఏర్పరచగలుగుతాం. ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని, అందరికీ అవేర్నెస్ ఉండాలి. దానివల్ల
జరిగే పరిణామాల వల్ల నష్టపోయే కుటుంబాలు, ఎంత క్రైమ్ పెరుగుతుంది అనేది అందరికీ అవేర్నెస్ ఉండాలని. యూత్ అంటే పవర్, శక్తి. కానీ ఆ శక్తి లోపల ఒక చిన్న లోపం ఉంటుంది. ఏంటంటే అనుభవం లేని శక్తి ఉంది కానీ అనుభవం లేదు. దానివల్ల అనుభవం ఉన్న ఇతర వ్యక్తులు లేదా వ్యవస్థలు దీన్ని పక్కదారి పట్టించడానికి, ఈ శక్తిని మీ దుర్వినియోగం చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. శక్తి అనేది సరైన మార్గంలో వెళ్తే మంచి విజయాన్ని సాధించగలరు. మీకు అందరికీ తెలుసు, మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, నేటి బాలలే రేపటి పౌరులని. అదేవిధంగా యువత ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో ఆ దేశాలు మిగతా దేశాల కంటే అభివృద్ధిలో ముందంజలో ఉంటాయి. మనం సరైన మార్గంలో ఉన్నప్పుడు ఆ అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి వీలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా గమ్యానికి రీచ్ కావాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఆ ఫారిన్ కంట్రీలో అతను పట్టుబడతాడు, అతను ఏమి నేరం చేయడు, కానీ అతని పాకెట్ లో డ్రగ్స్ దొరకడం వల్ల అతన్ని లైఫ్ టు డెత్ అంటే ఉరి శిక్ష విధిస్తారు, అతను నేరం ఏమీ చేయకపోయినా. అర్థమైందా? ఫారిన్ కంట్రీలో డ్రగ్స్ కి వ్యతిరేకంగా చాలా స్ట్రిక్ట్ లాస్ ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఉన్నాయి. ఎన్డీపీఎస్ యాక్ట్ తెలుసా? ఎన్డీపీఎస్ యాక్ట్ విన్నారా ఎప్పుడన్నా? నార్కోటిక్ సబ్స్టాన్స్ సైకోట్రోపిక్ అఫెన్సెస్ అంటే డ్రగ్స్ ఎవరైనా, అంటే మీరు ఏమైనా తీసుకోండి, కొకైన్, కన్నాబీస్, హెరోయిన్, ఇలాంటివన్నీ కూడా ఇవి ఎవరైతే తయారు చేస్తారో, ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే వాడుతారో వీళ్ళందరికీ కూడా చాలా కఠినమైన పనిష్మెంట్స్ ఉన్నాయి మన చట్టంలో కూడా. అది ఎన్డీపీఎస్ యాక్ట్ చెప్తున్నది. అర్థమైందా? స్మాల్ క్వాంటిటీ, మీడియం క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ 6 నెలల నుంచి స్టార్ట్ అయితే లైఫ్ అండ్ డెత్ వరకు వెళ్తుంది మన దగ్గర కూడా పనిష్మెంట్, తెలుసా? ఎవరైతే స్మాల్ క్వాంటిటీ కలిగి ఉన్నారో వాళ్ళు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు శిక్షించబడతారు. అర్థమైందా? ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా వేల్పూర్ మండలంలోని పచ్చల్నడుగుడ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ కొల్లె నర్సయ్యతో పాల్గొని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు ఎటువంటి అవసరాలు ఉన్నా ముందుండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అనంతరం తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విద్య ఉంటేనే రేపు పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, సమాజానికి ఉపయోగపడతారని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశాలు ఉంటాయనేటువంటి ఆలోచన, తోటి విద్యను అభివృద్ధి చేయాలి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అనే ఒక ఆలోచన తోటి ప్రత్యేక శ్రద్ధ పెట్టి తీసుకున్నటువంటి కార్యక్రమం అనేకం ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఘుపతి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రవి, జయానంద్, బాలయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు టక్కూరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, శ్రీనివాస్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామంలోని యువకులు, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గంగ నర్సయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ ఏదైతే బాగా చదువుకుంటారేమో, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయేమో, మేము ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్నాం, మాకు అన్ని అవకాశాలు ఉండవేమో, మేము ఎక్కువ రాణించలేమో అని ఒక అభిప్రాయం మాత్రం ఉంటది. కానీ అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాల కంటే భిన్నంగా ఇలా విద్యను అందిస్తా ఉన్నారు. ఆ రకంగా ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ లో గానీ, తెలుగులో అన్ని రకాలుగా సబ్జెక్టులలో మంచి నైపుణ్యాన్ని మీకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి, గవర్నమెంట్ స్కూల్ చదివిన కూడా మంచి మార్కులు, మంచి ర్యాంకులతో రాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గవర్నమెంట్ స్కూల్ కు ప్రైవేట్ స్కూల్ కు 2 వ్యత్యాసాలు. మనం బయలర్ కోడి, నాటుకోడి లాగా ఉంటది. ప్రైవేట్ స్కూళ్ళకి పోతే ఏముంటది, వాళ్ళు ఒక బంధించిన వాటి జైలు లాగానే, ఇలాంటి వాతావరణం ఉండదు, ఇలాంటి గ్రౌండ్ ఉండదు, స్పోర్ట్స్ ఉండవు, ఏం శారీరక యాక్టివిటీస్ ఉండవు. కేవలం 5 గంటల నుంచి రాత్రి దాకా మైండ్ మీద ప్రెషర్ పెడుతూనే ఉంటారు తప్పితే గానీ ఇంకో రకమైనటువంటి ఆలోచన ఉండదు. మీరు గమనించండి, ఎక్కడ కూడా స్పోర్ట్స్ లో రాణిస్తున్న వాళ్ళంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న వాళ్ళే. ప్రైవేట్ కళాశాల ఎవ్వరు కూడా ఎక్కడ కూడా రాణిస్తలేరు. కూడా ప్రైవేట్ స్కూల్ కంటే ధీటుగా మేము ఇక్కడ చదువుకుంటున్నాం అనేటువంటి ఒక వాతావరణం ఉండాలంటే ఒక ఆలోచనతోటి అనేక వేల కోట్లు ఖర్చు పెట్టి మీకు ఇవల్ల యంగ్ ఇండియా స్కూల్ కిట్ అనేటువంటి ఒక దాంతో డ్రెస్సులు, షూస్ అన్ని కూడా మీకు త్వరలో మన స్కూల్ కూడా రాబోతా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం ఇలా కొత్తగా తీసుకున్నట్టు నిర్ణయం. గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయనటువంటి సాహసాన్ని వల్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చల్నడుగుడ వివిధ గ్రామాలలో ఈ రోజు నుండి ఎస్ఐఆర్ ఫామ్లను వివిధ గ్రామాలలో బిఎల్ఓల ద్వారా పంపిణీ చేయడం ప్రారంభించడం జరిగిందని వేల్పూర్ ఎంఆర్ఓ అనిరుద్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎంఆర్ఓ అనిరుద్ మాట్లాడుతూ జూన్ 25వ తేదీ నుండి 7 రోజుల వరకు మండలంలోని వివిధ గ్రామాలలో బిఎల్ఓల ద్వారా ఇంటింటికి మ్యాపింగ్ చేసి ఎస్ఐఆర్ ఫామ్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఓటర్లు తమ ఫామ్లను పూర్తి చేసి ఆన్లైన్ చేసి జూలై 23వ తేదీ తిరిగి ఫామ్లు బిఎల్ఓలు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తప్పులు లేకుండా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్లో పాల్గొని ఓటు హక్కును పొందే విధంగా బిఎల్ఓల సహకారం తీసుకోవాలని సూచించారు. 2002 సంవత్సరం కంటే ముందు ఓటు హక్కు లేని వారు వారి వారసత్వంలో ఉన్న తల్లిదండ్రుల సీరియల్ నెంబర్ ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ అనిరుద్, సూపర్వైజర్ మహేష్, బిఎల్ఓ మీనా, పచ్చల్నడ్కుడ గ్రామంలో సూపర్వైజర్ ఉమా, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బిఎల్ఏ టక్కూరి గంగాధర్, జీపీఓలు కిషన్, నవీన్, బిఎల్ఓలు వసంత, రాధా, సుజాత, వినోద, కవిత తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి రాష్ట్రంలోని 50,000 మంది కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. జగన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో కార్మికుల సమావేశం అనంతరం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాసు పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం సఫాయి కార్మికులను పర్మనెంట్ చేయాలని ఆయన ప్రభుత్వానికి యాద్ చేశారు. 2.5 సంవత్సరాలు గడిచిన అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని సూచించి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్పల్లి మండల కార్యదర్శి భానుచందర్, నాయకులు రాజన్న, చిట్టిబాబు, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, సంతోష్, నాగవ్వ తదితరులు పాల్గొన్నారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తున్నాడు, బేటీ బచావో అన్నాడు, అనేక రకాల వాగ్దానాలు చేసి ఇవాళ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. మొత్తం దేశాన్ని అప్పుల కుంభగా మార్చిండు. కాబట్టి వాటన్నిటిని వ్యతిరేకిస్తున్న మీరు రాష్ట్ర శాసనసభలో వెంటనే దీన్ని బిల్లు చేసి కేంద్రానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇప్పటికైనా చాలా సమయం అయిపోయింది, 2.5 ఏళ్ళు వస్తుంది అయిపోయింది. కాబట్టి ఇప్పటికే సీతక్కని కానీ లేకుంటే మిమ్మల్ని కానీ ఎమ్మెల్యేలను కానీ అనేక దఫాలకు కలిసి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ యొక్క కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అన్ని యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువతను వ్యసనాల నుండి రక్షించేందుకు వేల్పూర్ పోలీస్ శాఖ నుండి ఎస్ఐ సంజీవ్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువతతో, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే మానవహారం ఇక్కడ చేయటం జరిగిందని అన్నారు. పిల్లలు కానీ యువత కానీ గంజాయి మరియు మాదక ద్రవ్యాల బారిన పడకుండా, వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలని ఈ యొక్క కాన్సెప్ట్ తోటి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ప్రోగ్రాం మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, దానిలో భాగంగానే వారసత్వంలో భాగంగా మనం ప్రతి స్కూల్లో, గ్రామాలలో యువతకు వాళ్లకు అవగాహన కల్పిస్తున్నామని, దానిలో భాగంగా వేల్పూర్ గ్రామ పంచాయతీ వారు గంజాయి వ్యసనాలకు దూరంగా ఉండాలని, వాడిన వారికి జరిమానా విధించడం జరుగుతుందని ప్రకటించడం జరిగిందని, వారి యొక్క ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ ఎస్ఐ సంజీవ్, పోలీస్ సిబ్బంది, సర్పంచ్ మొండి అశోక్, ఉప సర్పంచ్ బాలయ్య, ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరియు క్రీడ వైపు మరియు చదువు వైపు తమ మార్గాన్ని ఎంచుకొని భవిష్యత్తులో మీరు మంచిగా మన గ్రామానికి మరియు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, మరియు మన ఎస్ఐ సంజీవ్ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మానవహారం హ్యూమన్ సైన్ ఒకటి పెట్టడం జరుగుతుంది. పిల్లలు కానీ యువత కానీ గంజాయి మరియు మత్తు పదార్థాల బారిన పడకుండా, వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే వారసత్వంలో భాగంగా మనం ప్రతి స్కూల్లో కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా రేపటి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మనం ర్యాలీ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన యొక్క వేల్పూర్ గ్రామ పంచాయతీ వారు గంజాయి ఎవరైనా అమ్మినా కూడా
వారి యొక్క సమాచారం ఇచ్చినా కూడా జరిమానాలు ప్రకటించడం జరిగింది. వారికి యొక్క నజరాలను అంటే వారికి బహుమతి రూపకంగా ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రత్యేకంగా మేము అభినందిస్తా ఉన్నాము. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం తహసీల్దార్ శ్రీనివాస్ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి దరఖాస్తు ఫారాలను ఇచ్చే ప్రక్రియను ప్రారంభించినట్లు తహసీల్దార్ చెప్పారు. జూలై 24 వరకు కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. సర్పంచ్ రాజేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్, వివిధ పార్టీల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలతో నిరుపేదలకు న్యాయం జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ మండల కేంద్రంలో పెంటగౌడ్కు ఇటీవల మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం వారికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా పెంటగౌడ్ కుటుంబ సభ్యులు సునీల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం వల్ల నిరుపేదలకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ర్యాలీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, బాల్కొండ ఎస్ఐ శైలేందర్ విద్యార్థులచే ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు ర్యాలీ చేసుకోవడం జరిగిందని, అందులో భాగంగానే మానవహారం ఇక్కడ చేయటం జరిగిందని అన్నారు. పిల్లలు కానీ యువత కానీ గంజాయి మరియు మాదక ద్రవ్యాల బారిన పడకుండా, వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ తోటి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలు ఏది తీసుకున్నా కానీ మనకు దాడి చేసే ఆలోచన వస్తుంది. దాని మూలంగా మన జీవితం అనేది నాశనం అవుతుంది, ఎదుటి వాళ్ళ జీవితం కూడా నాశనం చేయడం జరుగుతుంది. అట్లనే డ్రగ్స్ తీసుకుంటే ఒత్తిడి ఉంటుంది, సంతోషంగా ఉండకపోవడం, ఒంటరి ఉంటారు. డ్రగ్స్ తీసుకున్న అందరూ కూడా ఇట్లా మందిలో కలవరు, వాడు డిఫరెంట్ గా ఒంటరి ఉంటాడు. వాడికి ఎప్పుడు ఆందోళన ఉంటుంది, వానికి నిద్ర రాదు, వానికి కళ్ళు ఎర్రబడతాయి. అదేవిధంగా ఏకాగ్రత, ఇప్పుడు మీరు చదువుతూ ఉంటారు కదా, స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటాడు. టీచర్ చెప్తుంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, వానికి ఏకాగ్రత అనేది ఉండదు, వాడు బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా వాడు ఏమవుతాడు, ఎగ్జామ్స్ వల్ల ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. ఒక 100 కిలోలు ఉన్న మనిషి కనుక డ్రగ్స్ తీసుకోవడం అలవాటు అయితే, ఇక్కడ మీ సార్ ఉన్నాడు, ఇంత మనిషి ఉన్నాడు కదా, ఒకవేళ ఇటువంటి మనిషి కనుక డ్రగ్స్ తీసుకుని అలవాటు అయిపోతే 30-40 కిలోలు అయిపోయి ఇట్లా సన్నగా అయిపోతాడు, బరువు కూడా ఖచ్చితంగా తగ్గిపోతారు. సో ఫస్ట్ థింగ్, ఐవీ డ్రగ్స్ ఎలా మీకు ఎఫెక్ట్ అవుతాయంటే, ఫస్ట్ మీకు అదొక టెంప్టేషన్ లాగా అనిపిస్తుంది. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఒక ఫీలింగ్ అనేది, యుఫోరియా ఫీలింగ్ అనేది ఉంటుంది. యుఫోరియా ఎందుకు వస్తుందంటే, మన బ్రెయిన్లో డోపమైన్ ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ అనేది హ్యాపీ హార్మోన్. సో అది మనం అడిక్ట్ అయ్యేసరికి, ప్రతిసారి ఆ హార్మోన్ ఫీలింగ్ అడిక్ట్ అయ్యేసరికి మనం నెక్స్ట్ డ్రగ్ ఎప్పుడు తీసుకుంటాం అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. బట్ అది ఆ ఎఫెక్ట్ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ మీరు మిమ్మల్ని కోల్పోతారు. మీకు రైట్ డిసిషన్ ఏది, రాంగ్ డిసిషన్ ఏది, అది తీసుకునే డిసిషన్ కూడా తీసుకోలేదు. మన ఊరు మన భద్రతా కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున మోత్తాడ ఎస్ఐ బి రాము, విద్యార్థులు, ఉపాధ్యాయులు మండల కేంద్రంలో పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారుల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మోత్తాడ ఎస్ఐ రాము పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అనంతరం మత్తు పదార్థాల నష్టాలపై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మోత్తాడ సర్పంచ్ ఆనంద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన 3 లబ్ధిదారులకు మొత్తం 67,500 రూపాయల విలువైన చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల శివకుమార్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు రెగ్యులర్ డాక్టర్లు, సిబ్బందిని నియమిస్తూ ల్యాబ్ సదుపాయాలు, ఉచిత మందులు, కుక్క మరియు పాము కాటుకు అవసరమైన చికిత్సలను అందుబాటులో ఉంచడం వల్ల ప్రభుత్వ వైద్యం ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. కమ్మర్పల్లిలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు ఎస్ఐ సిహెచ్ సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల, ప్రభుత్వ కళాశాల విద్యార్థులతో మత్తు పదార్థాల నివారణపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు. కళాశాలలు ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ సేవిస్తున్నా విక్రయిస్తున్నా ఆ సమాచారం తమకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కమిషనరేట్ సిపిసార్ ఆదేశాల మేరకు కంబర్పల్లి మండల కేంద్రంలోని డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమంలో జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరియు హై స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, గ్రామ ప్రజలు అందరూ మానవహారము మరియు ర్యాలీ నిర్వర్తించబడినది, ప్రతిజ్ఞ చేయించబడినది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేయనున్నారు. మన ఊరు మన భద్రత కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెండూరు ఎస్ఐ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పోచంపాడ్ ఎక్స్ రోడ్ వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మెండోర్ ఎస్ఐ సుహాసిని యువత గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మార్ల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గ్రామస్తులకు, విద్యార్థులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. అనంతరం మత్తు పదార్థాల నష్టాలపై విద్యార్థులకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా మీలాంటి యూత్ ఈ డ్రగ్స్ కి బానిసై తమ జీవితాలను కోల్పోతున్నారు. ఏ యువత ఎవరు కూడా దీనికి బలైపోకూడదనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ జూన్ 2026 లో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యువత గమనించాలి. ఇటు మత్తు పదార్థాలకి మీరెవరు కూడా బానిస కావద్దు, మీ భవిష్యత్తును కోల్పోవద్దు. దయచేసి మేము పోలీసుని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, ఎవరైనా గాంజాయి అమ్ముతున్నా, సేవిస్తున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. భీమ్గల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఆర్ఓ శ్రీధర్, మెడికల్ ఆఫీసర్ అజయ్ పవర్, సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ తిరుపతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మంచి లక్ష్యాలను నిర్దేశించుకొని విద్యాభ్యాసంపై దృష్టి సారించాలని సూచించారు. సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్తర్, ఇతర పోలీస్ సిబ్బంది, కృషి హైస్కూల్ టీచర్స్, విద్యార్థులు, సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా తనను నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి నూతన మండల అధ్యక్షుడు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టత కోసం ఎల్లప్పుడూ కృషి చేశానని, మండల నాయకులను కలుపుకుంటూ పార్టీ బలోపేతం కోసం ముందుకు అడుగులు వేస్తానని పేర్కొన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులోనే భాగంగా ఈరోజు నాకు ఈ నియామకానికి నియమించినటువంటి మన పిసిసి, మన నిజామాబాద్ జిల్లా వాసి అయినటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి, మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వినయ్ అన్న గారికి, మరియు డిసిసి అధ్యక్షులైనటువంటి నాగేష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, జిల్లా స్థాయి నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా నా నియామకానికి సహకరించినటువంటి నా తోటి సీనియర్ నాయకులందరికీ, మాజీ సర్పంచులకు, ప్రజెంట్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, మాజీ ఎంపీటీసీలకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి నేను అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందిపేటలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె వినయ్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, చెడు అలవాట్ల పట్ల వ్యక్తులు, కుటుంబాలు, సమాజంపై పడే ప్రతికూల ప్రభావాలను వివరించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధన కోసం ప్రతి పౌరుడు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మారాలని ఎస్ఐ వినయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామస్తులతో కలిసి యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించి మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వ్యవహరిస్తానని డొంకేశ్వర్ కాంగ్రెస్ పార్టీ మండల నూతన అధ్యక్షుడు బాబురావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులకు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తనకు సహకరించిన మండల నాయకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మీ అందరి హృదయాలు కనుగొంటూ ఈ అవకాశాన్ని నిరుపేదలకైనా ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇచ్చే పథకాలని నిరుపేదలకు ఇంటింటికి తీసుకెళ్లి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉంటూ ఖచ్చితంగా మంచి లేని వాళ్ళకు కూడా ఇందిరమహిళని ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మంచి పనులు చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు. డ్రగ్స్ నిరోధంపై ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి సూచనలు. బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించి వివాహ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, యువతకు అవగాహన సదస్సులు. ఎస్ఐఆర్ ఫామ్లు దరఖాస్తులు చేసి ఈ నెల 23 లోపు తిరిగి ఇవ్వాలని, మండలాల వారీగా ప్రజలు బిఎల్ఓలకు అందించాలని ప్రజలకు తహసీల్దార్ల పిలుపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.